వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేత్ర ఇది ఎగిరే రాడార్. ఆత్మనిర్భర్ భారత్కు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఎగిరే రాడార్. ఆకాశంలో కళ్ళు కాదు, ఆకాశమంతా కళ్ళు చేసుకుని అనుక్షణం రక్షించే అద్భుత ఆయుధం నేత్ర. మన ఎయిర్ ఫోర్స్లో నేత్ర వ్యవస్థను ఉపయోగించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మరి నేత్ర ప్రత్యేకతలేంటి? వైమానిక దళం బలాన్ని ఇది ఏ రేంజ్కు తీసుకెళ్లబోతోంది? సరిహద్దుల్లో ఓవర్ యాక్షన్ చేస్తున్న పాక్, చైనాకు ఇక చుక్కలు చూపించడం ఖాయమా? ఆకాశంలో కళ్ళు, ఆకాశమంత కళ్ళు. యుద్ధానికి సిద్ధమవుతున్న నేత్ర వ్యవస్థ ఉపయోగానికి గ్రీన్ సిగ్నల్. అసలేంటి నేత్ర ప్రత్యేకతలు ఏంటి? వైమానిక దళ బలం ఏ రేంజ్ కు పెరగనుంది? సరిహద్దుల్లో పాక్, చైనాకు ఇక చుక్కలేనా? ఆర్థిక వ్యవస్థతో పాటు రక్షణ రంగం ఎంత స్ట్రాంగ్ గా ఉందన్న దాని మీదే దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ ఫార్ములాను పక్కాగా ఫాలో అవుతోంది భారత్. ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నం చేస్తూనే రక్షణ రంగంలో దేశాన్ని సూపర్ పవర్ గా నిలిపే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచమంతా యుద్ధం గుప్పిట్లో చిక్కుకున్న పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడో రేగే చిన్న నిప్పు రవ్వ మహాజ్వాలలా మారి మన ముంగిటకు రావడానికి పెద్ద టైం పట్టదు. దీంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అలర్ట్ గా ఉండడంతో పాటు సరిహద్దుల్లో శత్రు దేశాల కుప్పిగంతులకు చెక్ పెట్టేలా ఆయుధ వ్యవస్థను స్ట్రాంగ్ చేస్తోంది భారత్. డిఫెన్స్ అమ్ముల పొదిలో రకరకాల వెపన్స్ వచ్చి చేరుతున్నాయి. సరిహద్దుల్లో కీలకంగా మారే నేత్ర వైమానిక నిఘా వ్యవస్థ ఉపయోగానికి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ లభించింది. శత్రు క్షిపణులు, డ్రోన్లు, విమానాలను ఓ కంట కనిపెడుతూ భూతలం మీద భారత బలగాలకు సమాచారం చేరవేసి అప్రమత్తం చేసే ఆకాశ రాడార్గా రికార్డు నెలకొల్పనున్న భారత తొలి స్వదేశీ ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నేత్ర భారత వాయుసేన చేతికొచ్చింది. నేత్ర నిఘా వ్యవస్థతో ఎక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాన్ని యుద్ధ క్షేత్రంలో ఉపయోగించుకునేందుకు DRDO తుది అనుమతి ఇచ్చింది. ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ను భారత వాయుసేనకు అందించింది. దీంతో అన్ని పరీక్షలు, ధృవీకరణలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని పూర్తి స్థాయి యుద్ధ కార్యకలాపాలకు నేత్ర సిద్ధమైనట్లు అయింది. AEWC అంటే ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ కి తుది అనుమతి రావడం ఎంతో గర్వంగా ఉందని, ఇది కేవలం ఆరంభం మాత్రమే కాదు, గగనతల రక్షణలో భారత వాయుసేన సాధించబోయే స్వావలంబన, ఆత్మనిర్భరతకు మరో ముందడుగు అని అధికారులు అంటున్నారు. AEWC అనేది విమానంలో ఉండే పలు రకాల సెన్సార్ల సమాహారం. ఇందులో రాడార్, ఎలక్ట్రానిక్ యుద్ధతంత్ర వ్యవస్థలు, అత్యంత భద్రమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటాయి. శత్రువులు గుర్తిస్తే దాడుల నుంచి తనను తాను కాపాడుకునే రక్షణ వ్యవస్థలు కూడా ఈ విమానంలో ఉంటాయి. నేత్ర వ్యవస్థను భవిష్యత్తులో 6 విమానాల్లో అమర్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. DRDOలోని CABS అంటే సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన AEWC భారత్లో రూపొందించిన అత్యంత క్లిష్టమైన వైమానిక నిఘా వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రత్యేక వైమానిక రాడార్ దూర ప్రాంతాల నుంచి వచ్చే యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు, నౌకలను గుర్తిస్తుంది. మిత్ర, శత్రు లక్ష్యాలను వేరు చేసి స్నేహపూర్వక యుద్ధ విమానాలకు తక్షణమే మార్గనిర్దేశం చేస్తుంది. ఇది కేవలం రాడార్ మాత్రమే కాదు, యుద్ధాన్ని కోఆర్డినేట్ చేసే కమాండ్ సెంటర్ కూడా. యుద్ధ భూమిపై రియల్ టైం పర్యవేక్షణతో పాటు 300 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించే సామర్థ్యం, 360 డిగ్రీల రాడార్ కవరేజ్ నేత్ర నిఘా వ్యవస్థ ప్రత్యేకతలు. శత్రు దేశాల విమానాలు, డ్రోన్లు, క్షిపణులను ఇది ఒకేసారి ట్రాక్ చేయగలదు. తక్కువ ఎత్తులో వచ్చే ప్రమాదాలను కూడా గుర్తించి
ఆ సమాచారాన్ని భూతలం మీద బలగాలకు అందిస్తుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థను IL-76 రవాణా ఎయిర్ క్రాఫ్ట్ మీద అమర్చారు. దీని మీద ఇజ్రాయెల్ రూపొందించిన ELW-2090 రాడార్ ఉంటుంది. ఇటు నేత్ర వ్యవస్థ ఫిక్స్ చేసిన 3 విమానాలను ప్రారంభ ఆపరేషనల్ అనుమతితో ఇప్పటికే వైమానిక దళానికి అందించారు. 2019 బాలాకోట్ వైమానిక దాడుల సమయంతో పాటు 2020 LAC ఘర్షణలు, 2025 ఆపరేషన్లలో ఇవి కీలక కమాండ్, నిఘా కేంద్రాలుగా పనిచేశాయి. నిజానికి దేశంలో ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అభివృద్ధి ప్రయత్నాలు 1980లలోనే మొదలయ్యాయి. ప్రాజెక్ట్ గార్డియన్ కింద DRDO సైంటిస్టులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు కలిసి HS-748 ఆవ్రో విమానాన్ని మోడిఫై చేసి ASP అంటే ఎయిర్బోర్న్ సర్వైలెన్స్ ప్లాట్ఫామ్ రూపొందించారు. 1990 నవంబర్లో ఈ విమానం మొదటి ప్రయాణం చేయగా 1991లో ఇటలీ నుంచి తీసుకొచ్చిన నౌకాదళ రాడార్ను దీనికి అమర్చారు. అయితే 1999లో తమిళనాడులో పరీక్ష సమయంలో ASP విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 4 DRDO శాస్త్రవేత్తలు, 4 భారత వైమానిక దళ సిబ్బంది చనిపోయారు. అయితే ఇప్పుడు నేత్ర విజయాన్ని ఆ 8 మందికి DRDO అంకితం చేసింది. DRDO IAF జాయింట్ స్టడీతో 2003లో నేత్ర వ్యవస్థ అభివృద్ధి మొదలైంది. దీన్ని CABS లీడ్ చేసింది. LRDE రాడార్, DEAL కమ్యూనికేషన్స్ మొదలైన ల్యాబ్లు నేత్ర అభివృద్ధిలో సహకరించాయి. 2011-12లో మొదటి విమానం టెస్టింగుకు వెళ్ళింది. 2017లో సర్వీస్లోకి వచ్చింది. ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధ కార్యక్రమాలకు సిద్ధమైంది. నేత్ర నిఘా వ్యవస్థ అనేది వైమానిక దళం బలాన్ని భారీగా పెంచబోతోంది. మరి ముఖ్యంగా సరిహద్దుల్లో పాక్, చైనా వేస్తున్న దరిద్రపు వేషాలు అన్నీ ఇన్ని కావు. సొరబాట్లు, దాడులతో ఎప్పుడూ రెచ్చగొడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు నేత్ర రాకతో ఆ 2 దేశాల దూకుడుకు భారీగా చెక్ పడడం ఖాయం. శత్రువు మనల్ని చూడటానికి ముందే శత్రువు అంతు చూసేస్తుంది. ఇది నేత్ర ప్రత్యేకత. ఈ నిఘా వ్యవస్థ ఆత్మనిర్భర్ భారత్ విజయానికి నిదర్శనంగా కనిపిస్తోంది. నేత్ర వ్యవస్థను యుద్ధ భూమిలో యాక్షన్కు సిద్ధం కావటం, ఏ అంశాలకు లైన్ క్లియర్ చేసింది? నేత్ర విజయం రక్షణ రంగ సంస్థలకు భారీ గిరాకీలు తీసుకురాబోతోందా? ఈ విక్టరీ 30,000 కోట్ల కొనుగోలు ప్రాజెక్టులకు దారి చూపించిందా? ఇక భారత్ దగ్గర ప్రస్తుతం ఉన్న నిఘా విమానాలు ఎన్ని? మనం ఎంత అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది? నేత్ర విషయంలో డిఫెన్స్ మరో ముందడుగు. ఆత్మనిర్భర్ భారత్ విజయానికి సాక్ష్యంగా నేత్ర విజయంతో రక్షణ రంగ కంపెనీలకు ఊతం. డిఫెన్స్ ఎగుమతులు ఎలా ఎఫెక్ట్ కాబోతున్నాయి? భారత్ దగ్గర ఉన్న వైమానిక నిఘా వ్యవస్థలు ఎన్ని? నేత్రకు FOC ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ లభించడంతో భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడినట్లు అయ్యింది. భారత వైమానిక దళం, DRDO, దేశీయ రక్షణ పరిశ్రమల సంయుక్త కృషితో రూపొందిన ఈ వ్యవస్థను అధునాతన అంతరిక్ష, రక్షణ సాంకేతిక రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్ సాధించిన కీలక విజయంగా మారింది. నేత్ర అనేది గాలిలో ఎగిరే రాడార్, కమాండ్ సెంటర్, 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిజైల్స్, యుద్ధ విమానాలు, డ్రోన్లు, నౌకలను ముందుగానే గుర్తించి సైన్యానికి హెచ్చరికలు జారీ చేస్తుంది. సంక్షోభ పరిస్థితుల్లో సైనిక నిర్ణయాలు వేగంగా తీసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని రియల్ టైంలో అందిస్తుంది. ఈ ప్రాజెక్టు దాదాపు 2 దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. 2017లో ప్రారంభ ఆపరేషనల్ అనుమతి పొందిన తర్వాత అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధ వినియోగానికి సిద్ధమైంది. ఇది భారత వైమానిక దళం నిఘా, నెట్వర్క్ ఆధారిత యుద్ధ సామర్థ్యాలను స్ట్రాంగ్ చేయనుంది. నేత్ర నిఘా వ్యవస్థకు FOCతో దేశీయ రక్షణ పరిశ్రమకు భారీ అవకాశాలు తెరుచుకున్నాయి. ఈ వ్యవస్థను పెద్ద ఎత్తున కొనుగోలు చేసే ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశం ఉండడంతో రక్షణ కంపెనీలకు ఆర్డర్లు పెరగడం ఖాయం.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది డిఆర్డీఓకు ప్రధాన ఎలక్ట్రానిక్ అండ్ రాడార్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్. అదే రాడార్ మాడ్యూల్స్, డాటా లింక్స్, ఐడెంటిఫికేషన్, ఫ్రెండార్పో వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ తయారీలో హార్డ్వేర్ తయారు చేస్తోంది. ఇక అస్త్ర మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థ నేత్ర విమానంపై అమర్చే రాడార్ యాంటీనాకు అవసరమైన కీలక భాగాలను తయారు చేస్తోంది. ఇక డాటా పార్ట్నర్స్ లిమిటెడ్ సంస్థ లక్ష్యాలను టార్గెట్ చేసే మిషన్ కంప్యూటర్లను డెవలప్ చేస్తోంది. నేత్ర క్యాబిన్ లోపల ఆపరేటర్స్ ఈ సిస్టమ్స్ నే ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు నేత్రకు ఎఫ్ఓసి రావడంతో ఈ కంపెనీలకు భారీగా ఆర్డర్లు రావడం ఖాయం. ఇది ఆత్మనిర్భర్ భారత్ ను మరింత ముందుకు తీసుకెళ్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మన ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తున్న 2 ఎంబ్రాయర్ EMB 145 విమానాలపై అమర్చిన నేత్ర వ్యవస్థకు సుమారు 240 డిగ్రీల రాడార్ కవరేజ్ ఉంటుంది. తక్కువ ఎత్తులో ప్రయాణించే లక్ష్యాలను 375 కిలోమీటర్ల దూరం వరకు గుర్తించగలదు. ఇదే సమయంలో భారత వైమానిక దళం 3 ఫాల్కన్ అవాక్స్ విమానాలను యూజ్ చేస్తోంది. వీటిలో ఇజ్రాయెల్కు చెందిన ELW-2090 రాడార్ వ్యవస్థ ఉండగా అవి 360 డిగ్రీల కవరేజ్తో 500 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను గుర్తిస్తాయి. చైనా, పాక్ సరిహద్దుల్లో నేత్ర విమానాలను వైమానిక దళం సమర్థవంతంగా ఉపయోగిస్తోంది. ఇకటు నేత్ర MK2 వ్యవస్థను కూడా DRDO డెవలప్ చేస్తోంది. గత ఏడాది జూలైలో 19,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఎయిర్ ఇండియాకు చెందిన 6 ఎయిర్ బస్ A321 విమానాలపై అధునాతన నేత్ర వ్యవస్థను అమర్చబోతున్నారు. ఇకటు నేత్ర వ్యవస్థతో పాటు మన పినాకా రాకెట్ లాంచర్ వ్యవస్థ మీద యూరప్తో పాటు ఆగ్నేయాసియా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ఉత్పత్తుల కొనుగోలుపై చర్చలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నేత్ర వ్యవస్థకు ఎగుమతి అనుమతి ఇంకా లభించలేదు. దీంతో విదేశాలకు విక్రయాలు ప్రారంభం కాలేదు. అయితే ఇప్పుడు ఎఫ్ఓసి రావడంతో ఆ ప్రక్రియ కూడా వేగవంతమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా ఎలా ఉన్నా చైనా, పాక్తో కంపేర్ చేస్తే భారత్ దగ్గర వైమానిక నిఘా వ్యవస్థ బలం కొంచెం తక్కువగానే ఉంది. పాకిస్తాన్ దగ్గర 8 నుంచి 11 వరకు ఏరియల్ సర్వైలెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అయితే మన నేత్ర, ఫాల్కన్ నిఘా వ్యవస్థలతో కంపేర్ చేస్తే వాటి పరిధి చాలా తక్కువ. అయితే చైనా నుంచి KJ-500 కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక చైనా దగ్గర 20 నుంచి 30 వరకు వైమానిక నిఘా వ్యవస్థలు ఉన్నాయి. భారత్ దగ్గర 3 నేత్ర, 3 ఫాల్కన్ నిఘా వ్యవస్థలు ఉండగా వాటిని 12కు పెంచాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే ఇప్పుడు నేత్రకు ఎఫ్ఓసి రావడంతో కీలక అడుగు పడినట్లయింది.